హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాజిక్ థ్రెడ్స్ డై. ఈరోజు వీడియోలో అయితే నేను ఇంట్లో ఉండే ఓల్డ్ శారీతో బ్యూటిఫుల్ ట్రెండింగ్ లుక్ వచ్చేలాగా డ్రెస్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ప్లెనేషన్తో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరు మిస్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది వీడియో. చూసారు కదా, ఇదైతే చాలా అంటే చాలా ఓల్డ్ శారీ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ కటింగ్ చూపిస్తున్నాను. కటింగ్ కోసం కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ వరకు తీసుకున్నాను. ఇదైతే శారీ పక్కన మనకి రిఫరెన్స్ పిక్ అనేది పెట్టాను. చూసారు కదా, కస్టమర్ సేమ్ అదే డిజైన్లో అయితే డ్రెస్ డిజైన్ చేయమని చెప్పారు. ఈ శారీతో ఆ డిజైన్ అనేది రెడీ చేస్తే ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా కానీ ఫ్రెండ్స్, ఓవరాల్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక లుక్ అయితే అమేజింగ్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి కాటన్ లైనింగ్ వచ్చేసి ఇలా 4 లేయర్స్ ఉండేలాగా 2 ఫోల్డ్స్ వేసుకుంటే మనకి 4 లేయర్స్ అనేది వస్తుంది. బాడీ లెంత్ వచ్చేసి 15.5 ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను. మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే మెజర్మెంట్స్తో నేను మార్క్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ ప్లస్ ఖర్చుల కోసం ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. వెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకోవాలి. అండ్ అలానే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనం మార్క్ చేసిన మార్కుల్ని క్రాస్గా అయితే ఇలా డ్రా చేసుకోవాలి మార్క్ కలుపుకుంటూ. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ అలానే నెక్ వచ్చేసి 3 ఇంచెస్ ఫ్రెండ్స్. నెక్ డౌన్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లుగానే నెక్ నేను పెట్టమన్నట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరైతే మీకు సరిపోయేటట్లు పెట్టుకోండి, సరిపోతుంది. అందరికీ నెక్ ఒకేలా ఉండదు కదా, దానికోసం. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు తీసుకొని ఈ విధంగా కరువుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పార్ట్స్ కలిపి కట్ చేస్తున్నా కాబట్టి నెక్ అయితే కట్ చేయట్లేదు. నెక్స్ట్ ఓపెన్ చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా నెక్ అనేది కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న దాని మీదే కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. వి షేప్ కట్ చేస్తున్నా కాబట్టి వి ఆకారంలో మనం డ్రా చేసుకున్నాక సేమ్ ఇలానే కట్ చేస్తే అంత నెక్ బాగుండదు. సో ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా లైట్ కర్వ్ షేప్లో వి కట్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే చంక వైపు కూడా కొంచెం అనేది లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు వరకు మనం ఇలా తీసుకున్నామంటే చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. సో ఇలా తీసుకుంటే మనకి చాలా అంటే చాలా లుక్ బాగా వస్తుంది డ్రెస్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి డౌను నేను 8 ఇంచెస్ వరకు పెట్టమన్నారు. సో 8 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ వీ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాని మీద యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకొని కింద వైపు ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. శారీలో నుంచి 1.5 మీటర్ వరకు ఫ్యాబ్రిక్ని అయితే బాడీకి అండ్ హ్యాండ్స్ కోసం అయితే నేను యూస్ చేస్తున్నాను. సో ఇలా 2 లేయర్స్ మీద వేసుకున్నామంటే 2 పార్ట్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే సిల్క్ క్లాత్ కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకుంటే మనకి 4 లేయర్స్ వస్తుంది హ్యాండ్స్ కోసం. కింద లూజ్ అయితే 5 ఇంచెస్, అలానే చంక దగ్గర లూజ్ 9 ఇంచెస్. సేమ్ మనం మార్క్ చేసిన దానికి ఇలా డ్రా చేసుకొని హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి కింద వైపున అయితే శారీకి ఇచ్చిన లేస్ ఉంటుంది కదండి, దాన్ని అయితే 1 సైడ్ లేస్ తీసేసి హ్యాండ్స్ అండ్ నెక్ కోసం అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఒరిజినల్ పీస్ అండ్ అలానే లైనింగ్ క్లాత్ 2 ఇలా పెట్టుకొని సేమ్ మనం నెక్ కట్ చేసిన దాని మీదే 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చిన్న చిన్న టక్సెస్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది. దానికోసం ఇలా టక్సెస్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని పైన అయితే 1 స్టిచ్ వేయాలి. ఇలా 1 స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ అయితే నేను ప్రిన్స్ కట్ ఇస్తున్నా. ఇక్కడైతే 3.5 ఇంచెస్ వరకు విడ్త్ తీసుకున్నా. ఇక్కడైతే 6.5 ఇలా కరువుగా డ్రా చేసుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఇలా మార్క్స్ పెట్టుకొని మనం మళ్ళీ ఇటు సైడ్ కూడా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ ప్రిన్స్ కట్ పెడుతున్నా కానీ ప్రిన్స్ కట్ చేయట్లేదు ఫ్రెండ్స్. సేమ్ మనం మార్క్ చేసుకున్న దాని మీద స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచెస్ వేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి మనం వేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ అనేది లుక్ వస్తుంది. డ్రెస్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం నార్మల్గా జస్ట్ టక్స్లు పెట్టుకొని డ్రెస్ స్టిచ్ చేసుకునే కన్నా ఇలా ప్రిన్స్ కట్ స్టైల్లో స్టిచ్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇది శారీలో ఇచ్చిన లేసు. ఇంత పెద్ద లేసుని మనం నెక్కి యూస్ చేస్తే పెద్దది అవుతుంది కాబట్టి దీంట్లో నుంచి కొంచెం పార్ట్ని అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే నేను నెక్ కోసం యూస్ చేస్తున్నా. చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత నెక్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి కట్ చేసిన లేస్ని ఇలా పెట్టేసుకొని వీ నెక్ కాబట్టి కింద వరకు కరెక్ట్గా పెట్టుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకొని అక్కడ మనం గీసిన దాని మీద స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నెక్కి లేస్ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా వేసామంటే మనకి అస్సలు బాగా రాదు. ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఇలా వచ్చింది. దీన్ని అయితే మనం ఇప్పుడు స్టిచ్ చేసి చూద్దాం. చిన్న చిన్న ఇప్పుడు మనకి అది స్ట్రైట్ కాబట్టి జస్ట్ కొంచెం అనేవి టక్సెస్ పెట్టుకుంటా కుట్టుకుంటా ఉంటే లైట్ కర్వ్ షేప్ వస్తుంది. వీ నెక్కి లుక్ కూడా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ జస్ట్ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి లైట్గా మనం కర్వ్స్ ఇచ్చుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా వీ నెక్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కాబట్టి నార్మల్గా రౌండ్ నెక్ పెడితే ఏం బాగుంటుంది. సో గోల్డ్ కలర్తో పైపింగ్ అనేది వేస్తున్నాను. హాఫ్ పట్టు క్లాత్తో 1 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రౌండ్ నెక్కి చిన్న చిన్న టక్సెస్ పెట్టుకున్నాక ఇలా థ్రెడ్ పెట్టేసి బ్యాక్కి టర్న్ చేసుకొని పైన అయితే 1 స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా నెక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే లోపల కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి నెక్ అయితే లుక్ ఎంత బాగుందో. నార్మల్గా మనం స్టిచ్ చేసుకుంటే అంత బాగుండదు. ఇలా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ లేస్ కట్ చేసిందే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా లేస్ కింద వైపు స్ట్రైట్ అండ్ పైకి అయితే కర్వ్స్ వచ్చేలా పెట్టేశాను. దీన్ని బ్యాక్కి టర్న్ చేసుకొని కింద అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇలా బోర్డర్ వేసుకుంటే కొంచెం లుక్ అయితే చాలా బాగా వస్తుంది. దానికోసమని శారీలో ఉన్న లేస్ని యూస్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని అయితే కలిపి షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే మనం జాయింట్ వేయాలి. బాడీ కోసం మనం 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసాం. మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే కింద పార్ట్ కోసం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసి మనము బాడీకి అటాచ్ చేసామంటే ఫైనలీ లుక్ అయితే అమేజింగ్ వచ్చేసింది. చూడండి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for the watching everyone. Bye friends.